నియోజకవర్గం ఇలపకుర్రు గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు 200 మంది 9వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడానికి కారణాలు 2-3. ఒకటి, మీ యొక్క స్కూల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఎక్కడైనా వెళ్తూ ఉన్నప్పుడు చిన్నారులు, సార్ మాకు ఏదైనా ఒక సైకిల్ ఇప్పించండి, మీరు ఎన్నో సర్వీస్ చేస్తూ ఉన్నారు అని పిల్లలు అడుగుతూ ఉంటే, సరే సైకిల్స్ అంటే చాలా కొంచెం ఖరీదైనటువంటిది, మనం కొంతమేరే చేయడానికి మాత్రమే అవకాశం ఉండడంతో సిఎస్ఆర్ నిధుల నుంచి వీళ్ళకి సాయం అందించాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఆ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు మేము 5 కిలోమీటర్ల నుంచి వస్తూ ఉన్నాం, 10 కిలోమీటర్ల నుంచి వస్తూ ఉన్నాం, 3 కిలోమీటర్ల నుంచి వస్తూ ఉన్నాం. అంటే ఇటువంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళ యొక్క అవసరం చూసి, వాళ్ళ యొక్క సైకిల్ ఇస్తే ఆనందాన్ని చూసి ఖచ్చితంగా ఇది చేయాలనేటువంటి తలంపు ఆ రోజు నాకు కూడా కలగడం జరిగింది. కష్టం ఉన్న వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళ కళ్ళల్లో కనిపించేటువంటి మెరుపు, అంటే ఆ సాయం అందుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించేటువంటి మెరుపు, ఆనందం మనం కోట్ల రూపాయలు కూడా సంపాదించినా రాదు అనేటువంటి విషయాన్ని స్వయంగా గ్రహించినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఫౌండేషన్ పెట్టి, నాకు చేతనైనంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు, ఇటువంటి స్థితిలో ఆ చిన్నారులు, అభం శుభం ఎరగనటువంటి పసిపిల్లలు వాళ్ళు మనల్ని అడిగారు, ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి కోరికను నెరవేర్చాలనేటువంటి సంకల్పంతో ఆలోచన చేసి, దానికి ఎవరైతే ఏజెన్సీలు, ఎవరైతే ఇండస్ట్రీలు ఉంటాయి, పరిశ్రమలు ఉంటాయి, అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంపాదనలో కానీ వాళ్ళ ప్రాఫిట్లో ఒక 2.5% సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టాలి. వాటిని నా నియోజకవర్గానికి ఉపయోగించాలి, నా నియోజకవర్గ ప్రజలకు ఉపయోగించాలి అనేటువంటి ఆలోచనతో. అవసరం లేదు మనకి ఎవరికైతే నా నియోజకవర్గానికి చేయాలి, నా నియోజకవర్గ ప్రజలకు చేయాలి అని. అంటే దాన్ని ఉద్దేశాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈవేళ ప్రజలు కూడా ఆలోచన వేసుకోవాలి, బేరీ చేసుకోవాలి. మీరు కూడా ఎవరు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు, ఎవరికి మనం అధికారం ఇస్తే ఎవరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రుణం తెచ్చుకునే విధంగా పనిచేస్తున్నారు అనేది ఆలోచన మీరు అందరూ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. లేదా దయ ఉంచి అటువంటి పరిస్థితి లేకుండా ఈవేళ మన నియోజకవర్గం కోసం, మీకోసం ఈరోజు అహర్నిశలు శ్రమించి మిమ్మల్ని అందరినీ కూడా ఆనందించాలి, మీ అందరినీ కూడా సంతోషంగా ఉంచాలనేటువంటి ఆలోచనతోటే మేము పనిచేస్తూ ఉన్నాం.